వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. రాబోయే రోజుల్లో హైదరాబాద్ లివింగ్ కాస్ట్ మరో బెంగళూరు లాగా మారబోతుందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవి ప్రకాష్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్ గారు. సార్, ఇప్పుడు హైదరాబాద్ లివింగ్ కాస్ట్ చూసుకున్నట్లయితే కనుక మనం గత ఒక 5 సంవత్సరాలు బ్యాక్ వెళ్తేనే అప్పటికి ఇప్పటికి రేట్స్ అనేటివి అయితే చాలా బీభత్సంగా అయితే పెరిగిపోయాయి. అంటే మరో బెంగళూరు లాగా మారబోతుందా లివింగ్ కాస్ట్? యా అండి, డెఫినెట్గా ఇట్ టేక్స్ సమ్ టైమ్. యాజ్ ఆఫ్ నౌ అయితే రిమైనింగ్ సిటీస్తో మనం కంపేర్ చేసుకున్నప్పుడు మనం స్టిల్ అఫోర్డబుల్. బట్ ద వే వీఆర్ గోయింగ్ నౌ చూస్తే బెంగళూరు లాంటి లైఫ్ స్టైల్ వైపే అడుగులేస్తూ ఉన్నాం. ఆ ట్రాఫిక్ కానీ ఇవన్నీ, సో లివింగ్ కాస్ట్ కూడా పెరగబోతుంది. ఇప్పటికే చాలా పెరిగింది ఆఫ్టర్ కోవిడ్, లాట్ ఆఫ్ వేరియేషన్. సో వచ్చే 5-10 ఇయర్స్లో మేబీ బెంగళూరు లివింగ్ కాస్ట్ మనం రీచ్ అవ్వచ్చు. అఫ్ కోర్స్ అప్పటికి బెంగళూరు లైఫ్ స్టైల్ ఇంకా లివింగ్ కాస్ట్ ఇంకా పెరుగుతుంది కదా అట్లా. సో ఒకవేళ మనకి హైదరాబాద్లో మోస్ట్లీ డెవలప్ ఎక్కువ అవుతుంది, అదేవిధంగా అంటే లివింగ్ కాస్ట్ కూడా ఎక్కువ పెరగబోతుంది అంటే ఏ ఏరియాలో తొందర కాబోతుంది? వెస్ట్ అండి, వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇప్పటికే చాలా పెరిగింది. దీనికి రీజన్ ఏంటంటే ఐటీ అంతా ఒక ప్లేస్లో కాన్సన్ట్రేట్ అవటం. సో ప్రీమియం లివింగ్కి కేర్ ఆఫ్ డెస్టినేషన్ వెస్ట్. సో ఆ వెస్ట్ యొక్క రిపిల్ ఇంపాక్ట్ టువర్డ్స్ సిటీ సెంటర్ వరకు కూడా వచ్చేసింది. మియాపూర్ కావచ్చు, చందానగర్, పంజాగుట్ట ఇలాంటి ఏరియాస్కి స్ప్రెడ్ అయింది. సో ఆ వెస్ట్ రీజియన్లో ఉన్న ఐటీ కారిడార్ వల్ల చాలా వెస్ట్ టువర్డ్స్ సౌత్ అంటే రాజేంద్ర నగర్, బుద్వేల్ వైపు, అలాగే వెస్ట్ నుంచి టువర్డ్స్ ముంబై హైవే వరకు కూడా కొంతవరకు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. సో రేట్స్ ఇంత పెరుగుతున్నాయి కాబట్టి మరి అసలు రాబోయే రోజుల్లో ఇంకెలా ఉండబోతుంది? లేదంటే ఓన్ హౌస్ తీసుకుంటే బెస్ట్ అంటారా, లేకపోతే ఇలా రెంట్ కట్టుకుంటూ ఇలానే ఉంటే బెస్ట్ అంటారా? ఎలా అంటారు? ప్రశాంత్ గారు, ఒకటి వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ అవర్ సిటీ. ఈ హైదరాబాద్ మంది ద వే హైదరాబాద్ ఈజ్ గోయింగ్, ఫ్యూచర్లో మీరు ఓన్ హౌస్ ఎందుకు అనే ఆలోచన చేస్తే మీరు రెంటల్కి కూడా కష్టమైపోతుంది ఫ్యూచర్లో. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ఒక రెంటల్ హౌస్ కావాలి. మనకి కావాల్సినట్లు రెంటల్ హౌస్ కూడా దొరకట్లేదు ఇప్పుడు హైదరాబాద్లో. సో ఇది ఒక్కటే చెప్తుంది హైదరాబాద్ సిటీలో మనకు ఓన్ హౌస్ ఎందుకు ఉండాలని. బట్ బెటర్ మూవ్ అవుట్ ఆఫ్ ఓఆర్ఆర్ ఆర్ నియర్ బై ఓఆర్ఆర్. ఇప్పటికీ అఫోర్డబుల్ ప్రైసెస్లో మీకు దొరుకుతూ ఉన్నాయి కదా. సో ఆ ఏరియాస్ని మనం ప్రిఫర్ చేయొచ్చు. ఓకే. సో అండ్ మనకు ఒకవేళ ఇప్పుడు రెంట్కు ఉండాలి, మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడ ఉంటే బాగుంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది అని అంటే ఏ ఏరియా బెస్ట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో? ఇట్ డిపెండ్స్ అండి. అంటే వాళ్ళ వర్క్ స్టేషన్ ఎక్కడ ఉంది, స్కూల్స్, వాళ్ళ పిల్లలు ఎలాంటి స్కూల్స్లో చదువుతున్నారు, దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు మిడిల్ క్లాస్ అంటున్నారు, సో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 ఇప్పటికీ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఒక ఫ్లాట్ని అయితే సొంతం చేసుకోవచ్చు, అరౌండ్ 50 lakhs 60 lakhsలో. అలాగే నార్త్ ఇప్పటికీ అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4A, ఎగ్జిట్ 5 ఈ సరౌండింగ్స్లో మీకు అఫోర్డబుల్ ప్రైజెస్లోనే దొరుకుతూ ఉన్నాయి. వరంగల్ హైవేలో అఫోర్డబుల్ ప్రైజెస్లో దొరుకుతున్నాయి, విజయవాడ హైవేలో అఫోర్డబుల్ ప్రైజెస్లో అప్పటికీ దొరుకుతున్నాయి. వెస్ట్ వదిలేద్దామండి, వెస్ట్ వదిలేస్తే రిమైనింగ్ అంతా అప్పటికీ అఫోర్డబులే ఉంది. సో డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్ ప్లేస్, స్కూల్స్, కాలేజెస్, దాన్ని బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనకి బెంగళూరులో చూసుకున్నట్లయితే కనుక రూమ్ రెంట్స్ కానివ్వండి, ఏదైనా అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుందామన్నా కానివ్వండి, ల్యాండ్ తీసుకుందామన్నా కానివ్వండి, రేట్స్ అయితే చాలా బీభత్సంగా ఉన్నాయి. సో ఇప్పుడు హైదరాబాద్లో కూడా తొందరలోనే అవే రేట్స్ ఉండబోతున్నాయా? బెంగళూరు ప్రైజెస్ ఇక్కడ వస్తాయని చెప్పలేము ప్రశాంత్ గారు. బెంగళూరు ల్యాండ్ ప్రైజెస్ విషయంలో మనకన్నా చాలా ఫార్ వెళ్ళిపోయింది. సో అలా వస్తాయని చెప్పలేము, కానీ పర్టికులర్గా వెస్ట్ పార్ట్ మాత్రం బెంగళూరు ప్రైజెస్కే రీచ్ అవుతూ ఉంది. బట్ నార్త్, ఈస్ట్, సౌత్ బెంగళూరుతో అయితే కాంపిటేట్ అవ్వట్లేదు. అఫోర్డబుల్లో ఇప్పటికీ మంచి ల్యాండ్ పార్సెల్స్ అవైలబుల్ ఉంది మనకి హైదరాబాద్లో. సో అది ఎలాంటి ప్లేసెస్లో ఉన్నాయనుకోవచ్చు? యా అండి, మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెసిడెన్షియల్ పర్పస్ తీసుకుందాం. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 కొల్లూరులో ఇప్పటికీ 5,500 నుంచి 6,500 వరకు గేటెడ్ కమ్యూనిటీస్లో దొరుకుతూ ఉన్నాయి. అలాగే ఆ సరౌండింగ్స్ తీసుకుంటే కొండకల్ కావచ్చు, కర్దనూరు కావచ్చు, పాటి, బానూర్ ఈ ఏరియాస్ అన్నీ అఫోర్డబుల్. అలాగే ఇస్నాపూర్, చిట్కల్, ఇంద్రేశం,
పెద్ద కంజర్ల, చిన్న కంజర్ల, ఇంద్రేశం మీకు తెలిసే ఉంటుంది, బిగ్గెస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ వస్తూ ఉంది ఆ ప్లేస్లో. ఏరియా ఈజ్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. అలాగే పటాన్ చెరువు, మీరు ఐటీ కారిడార్కి నియర్ ఉంటారు, ఫార్మా కారిడార్కి నియర్ ఉంటారు, కోర్ సిటీకి కూడా నియర్ ఉంటారు. ఈ ప్లేసెస్ అన్నీ అఫోర్డబుల్. సో సౌత్ వైపు మూవ్ అవుదాం. బుద్ధవేల్, రాజేంద్ర నగర్ అబోవ్ మిడిల్ క్లాస్కి అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్లోనే దొరుకుతూ ఉంది. అంటే అరౌండ్ 1 crore. రామ్కి కావచ్చు, గోద్రేజ్ కావచ్చు, ప్రెస్టేజ్ కావచ్చు, పాన్ ఇండియా ప్లేయర్స్. అలాగే మీరు బెంగళూరు హైవేకి కొత్తూరు, తిమ్మాపూర్ లాంటి ప్రాంతాలు, అలాగే బెంగళూరు హైవేకి శ్రీశైలం హైవేకి మిడిల్లో ఉన్న గొల్లూరు, చిన్నజీయర్ ఆశ్రమం, మంచానపల్లి క్రాస్ రోడ్స్, మహేశ్వరం, తుక్కుగూడ, ఇప్పుడు 4th సిటీ వస్తున్న కందుకూరు మండల్, విజయవాడ హైవే అప్ టు చౌటప్పల్, వరంగల్ హైవే అప్ టు భువనగిరి, ఇప్పుడు షామీర్పేట్ అండ్ నార్త్ పార్ట్ షామీర్పేట్ అండ్ మేడ్చల్ హైవేస్ కూడా దే ఆర్ బూమింగ్ అప్ బికాస్ ఆఫ్ దీస్ ఎలివేటెడ్ కారిడార్స్. లాట్ ఆఫ్ ఆప్షన్స్ ప్రశాంత్ గారు. ఇట్లా చెప్తూ పోతే చాలా చెప్పొచ్చు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో రెంట్కు ఉండకుండా లేదు నేను ఒక ల్యాండ్ తీసుకుందాం అనుకుంటున్నా, నేను ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నా అనుకునే వాళ్ళకి సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో తీసుకుంటే బాగుంటుంది అంటారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఒక గత 2 years నుంచి పడిపోయిందని అంటున్నారు కాబట్టి, అండ్ నాకు మళ్ళీ ఫ్యూచర్లో గ్రోత్ కూడా ఉండాలి, అమ్ముకున్నా కానీ నాకు గ్రోత్ ఉండాలి అనుకునే వాళ్ళకి సో మీరేం చెప్తారు? నేను అదే చెప్తున్నా ప్రశాంత్ గారు, హైదరాబాద్ సిటీని బిలీవ్ చేయండి. ఒకసారి చూద్దామా ద వే ద సిటీస్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ఇండియా అండ్ అక్రాస్ ది వరల్డ్. 60% ఆఫ్ ద పాపులేషన్ సిటీస్కి మైగ్రేట్ అవుతూ ఉన్నారు. సో ఫ్యూచర్లో చూడండి, ల్యాండ్ దొరకటం ఎంత కష్టం అవుతుంది, ఒక హౌస్ దొరకటం ఎంత కష్టం అవుతుంది. సో రెంటల్ కన్నా మీరు ఓన్ హౌస్ని ఎక్వైర్ చేయటమే ఈజీ అవుతుంది ఫ్యూచర్లో. సో అప్పటి వరకు వెయిట్ చేసే కన్నా ఇప్పుడే మీరు ఒక ప్రాపర్టీ ఎక్వైర్ చేసుకోండి. ఎక్కువ డోంట్ థింక్ బిగ్ అండి, ఎక్కువ స్క్రూటినైజ్ చేయొద్దు. బిలీవ్ ఇన్ హైదరాబాద్, ఇది మన సిటీ, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మీ నెక్స్ట్ జనరేషన్స్కి మీరు వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇదైతే 100%. సో ఫైనల్గా హైదరాబాద్లో లివింగ్ కాస్ట్కి భయపడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? హైదరాబాద్లో లివింగ్ కాస్ట్కి భయపడటం అంటే భయపడాల్సిన అవసరం లేదు ప్రశాంత్ గారు. మనం అదే మాట్లాడుకున్నాం. వెస్ట్ పార్టే మీకు అవుట్ ఆఫ్ రీచ్ అయిపోయింది. ఏది మిడిల్ క్లాస్కి, అబోవ్ మిడిల్ క్లాస్కి. అది ఎట్లా మనం కంపేర్ చేయాలంటే సమ్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇంతకుముందు ఎట్లా, ఇప్పుడు వెస్ట్ కారిడార్ అంతా అలా అయిపోయింది. బట్ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. పటాన్ చెరువు వైపు మూవ్ అవ్వచ్చు, కొల్లూరు వైపు మూవ్ అవ్వచ్చు, బుద్ధవేల్ వైపు మూవ్ అవ్వచ్చు, తుక్కుగూడ. ద ఏరియా ఇస్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. ఒక 5 years తర్వాత మీరు తుక్కుగూడలో బిలీవ్ మీ ఒక 200 square yards కూడా కొనలేరు. అలా భువనగిరి, గట్కేసర్, ఇన్ని ఆప్షన్స్ పెట్టుకుని అఫోర్డబిలిటీ లేదు అంటే నాట్ యాక్సెప్టబుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు.